కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ కాలం నుంచి మొహర్రం మాతంను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. 400 ఏళ్ల క్రితం మహమ్మద్ ప్రవక్త కుమార్తె హజరత్ ఫాతిమా మరణించిన అనంతరం ఆమె చిహ్నార్థం బీబీకా ఆలంను మొహర్రం మొదటి రోజున ప్రతిష్ఠించారు. మొహర్రం సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున డబీర్పురాలోని బీబీకా ఆలవ్ దర్గాను సందర్శించుకోవడానికి బారులు తీరారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను పలుకుతూ ఛాతీ, తలపై బ్లేడు, కత్తులతో మాతం ఆచరిస్తూ రక్తం చిందించారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన మాతం సాయంత్రం వరకు సాగింది. ఈసారి కూడా ఏనుగును ముస్తాబ్ చేశారు. పాత బస్తీలోని చార్మినార్ మీదుగా సాగిన ర్యాలీ సాయంత్రం జామా మసీద్ వద్ద ముగిసింది. కులమతాలకు అతీతంగా పాత బస్తీ ప్రజలంతా ర్యాలీని చూసేందుకు రోడ్లపైకొచ్చారు. ప్రభుత్వం తరపున జీహెచ్ఎంసీ అధికారులు, నగర పోలీస్ కమిషనర్ దట్టీలు చాదర్ను సమర్పించారు. మొహర్రం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షించారు. ఈ మొహర్రం సందర్భంగా మా కమిషనర్ గారు అనురాగ్ గారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చాలా మంచి ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 15 మంది ఏసీపీస్, 30 మంది ఇన్స్పెక్టర్లు, దాదాపుగా 75 మెంబర్స్ ఎస్ఐలు, 450 మెంబర్స్ వరకు సివిల్ కానిస్టేబుల్స్, తర్వాత ఎయిర్ ఫోర్సెస్, 11 ఏపీఎస్పీ ప్లటూన్స్, సిఆర్పిఎఫ్ కంపెనీ, తర్వాత ఆర్ఏఎఫ్ కంపెనీ అనేది, ఉమెన్ ప్లటూన్స్, హోమ్ గార్డ్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. మొహర్రం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.